హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రవ్వ కేసరి చేయబోతున్నాం. ముందుగా ఒక ప్యాన్లో 3 స్పూన్స్ ఆఫ్ గీ తీసుకున్నాను. గీ కొంచెం వేడయ్యాక కాజు, బాదం, కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. అవి కొంచెం రెడ్గా ఫ్రై అవ్వాలి. అవి బాగా దోరగా ఫ్రై చేశాక ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నాను. అది కూడా కొంచెం లైట్గా దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో దానికి 4 టైమ్స్ వాటర్ తీసుకుంటున్నాను. ఒక హాఫ్ గ్లాస్కి నేనైతే 2 గ్లాసెస్ పైన వాటర్ తీసుకున్నాను. 2.5 గ్లాసెస్ వాటర్ తీసుకోవచ్చు. ఒక గ్లాస్ షుగర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం లైట్గా ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. అది ఆప్షనల్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఈ షుగర్ అంతా బాగా బాయిల్ అవ్వాలి, మెల్ట్ అవ్వాలన్నమాట. ఆ తర్వాత నేను కొంచెం సిమ్లో పెట్టి స్లోగా రవ్వ యాడ్ చేస్తున్నాను. స్లోగా యాడ్ చేయకపోతే ఏమవుతుందంటే గడ్డలు కట్టేస్తుంది, అది తినేటప్పుడు అంత బాగుండదు. ఇలా స్లోగా యాడ్ చేశాక ఫైనల్గా ఇంకొంచెం నెయ్యి, మనం వేపి పెట్టుకున్న కాజు, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి